వెల్కమ్ టు ఐ న్యూస్. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీలో తలెత్తిన అంతర్గత పోరాటం ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వానికి ఎసరు పెట్టేలా ఉంది. పంజాబ్ రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆమ్ ఆద్మీ పార్టీకి వెన్నెముకగా ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్రంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాఘవ్ చడ్డాతో పాటు పంజాబ్ కు చెందిన మరో 5గురు రాజ్యసభ ఎంపీలు కూడా కాషాయ కండువా కప్పుకోవటం ఆప్ అధిష్టానానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఎంపీల బాటలోనే 63 మంది ఎమ్మెల్యేలు కూడా ఆప్ కి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పంజాబ్ లోని ఆ ప్రభుత్వం కూలటం ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్ అసెంబ్లీలో ఆప్ కి స్పష్టమైన మెజారిటీ ఉంది. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ కి 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎంపీల తిరుగుబాటు ఎమ్మెల్యేల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రాఘవ్ చడ్డా బీజేపీలో చేరిన వెంటనే సుమారు 63 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఆయనతో టచ్ లో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ సంఖ్య నిజమైతే భగవంత్ మాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయే ప్రమాదం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు భగవంత్ మాన్ కు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలుతుంది. అప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొత్త నాయకుడిని ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే తక్షణం ఎన్నికలకు పోతారా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. పంజాబ్ లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోతే తక్షణం ఎన్నికలకు పోవడం ఒక మార్గం, లేదంటే ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన పెట్టడం మరో మార్గం. రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో ఇప్పుడే చెప్పేట్టు లేదు. మొత్తంగా 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం బీజేపీకి భారీ బూస్ట్ ఇచ్చినట్టయింది. ఇప్పటి వరకు పంజాబ్ లో బలహీనంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఆప్ లోని అగ్రనేతలను తన వైపు తిప్పుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. పట్టణ ఓటర్లతో పాటు యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రాఘవ్ చడ్డా రాకతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాఘవ్ చడ్డాని పంజాబ్ లో తన ముఖ చిత్రంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ ఉంది. ఆయనకు పంజాబ్ రాజకీయాలపై ఉన్న పట్టు, వ్యూహ రచనలో ఆయనకున్న అనుభవం దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో రాఘవ్ చడ్డాను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిణామాలపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ షాక్ కి గురైనట్టు చెప్తున్నారు. బీజేపీ ప్రయోగించిన ఆపరేషన్ లోటస్ ఫలిస్తే పంజాబ్ లో ఆ ప్రభుత్వం కూలటం ఖాయం. అప్పుడు తన చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా ఆప్ చేజారుతుంది. అందుకే పంజాబ్ లోని ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా బుజ్జగింపులకు దిగుతోంది అధిష్టానం. పనిలో పనిగా బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. బీజేపీ మరోసారి పంజాబ్ ప్రజలను మోసం చేసిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు.